గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ఇప్పుడు ఈనాడు. తెలుగు వెలుగుల వేడుక. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ పరిశీలన. కేంద్ర జలసంఘం స్పష్టీకరణ. మూసీపై ముందుకే మార్చి నెలాఖరుకు తొలిదశ అంచనాలు ఖరారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం. బారాస వెల్లడి. శాసనసభ నుంచి గన్ పార్క్ వరకు నినాదాలతో ప్రదర్శన. జలాలపై చర్చించేందుకు కేంద్ర కమిటీ. జలసంఘం చైర్మన్ నేతృత్వంలో 12 మంది సభ్యులు. తెలంగాణ, ఏపీల నుంచి చెరో 4కి చోటు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇప్పుడు సాక్షి. పేదలు, మహిళా కూలీల హక్కులకు విఘాతం. విబిజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు 1,752 కోట్లు చెల్లించాం. వారి పెండింగ్ బిల్లులు వీలైనంత వేగంగా క్లియర్ చేస్తాం. ఇప్పటి వరకు మెడికల్ బిల్లులన్నీ పూర్తి స్థాయిలో చెల్లించాం. శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ బాయ్కాట్. సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీకి దూరం. శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేల భేటీ, అధినేతతో సంప్రదింపులు. పాలనను పటిష్టం చేసేందుకే విలీనం. 300 డిగ్రీల కోణంలో మెట్రో రైలు విస్తరణ, అందుకే స్వాధీనం. పెండింగ్లో పడిన బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్పై త్వరితంగా చర్యలు. మున్సిపల్ బిల్లుల చట్ట సవరణకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. 5 ప్రభుత్వ బిల్లులకు శాసనసభ ఆమోదం. 4 బిల్లులకు మండలి ఆమోదం. స్టార్ హోటల్లో కల్లు సీసా విక్రయించే యోచనలో సర్కార్. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. మూసీ కాలుష్యాన్ని మించిన విషయం. బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు. అసత్యాల ప్రచారంతో అవినీతి బురద జల్లుతుంది. 25 కోట్ల కమిషన్ తినేశామంటూ ప్రచారం చేయడం దుర్మార్గమన్న సీఎం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎలాంటి పనులు చేసిందంటూ ధ్వజం. పేదోళ్ల ఇల్లు కూలగొడితే తమ పార్టీ సహించదన్న హరీష్ రావు. మొదటి నుంచి చివరి వరకు ప్రక్షాళన జరగాలి. అక్బరుద్దీన్. హరీష్ రావు మైకు కట్ చేయడంతో బీఆర్ఎస్ వాకౌట్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. బీఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో, కడుపులో విషం. మూసీ కాలుష్యం కంటే అదే ప్రమాదకరం. జీరామ్జీని వ్యతిరేకిస్తున్నాం. మూసీ కంటే రేవంత్ మాటల కంపే ఎక్కువ. కొత్త బైక్పై 2,000 సెస్సు, కారుకు 5,000, భారీ వాహనానికి 10,000. రహదారి భద్రతా సెస్ వసూలుకు సర్కారు నిర్ణయం. అసెంబ్లీలో బిల్లు ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాల మేరకు నిర్ణయం. ఏటా 300 కోట్ల రాబడి. తేలికపాటి రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను లైఫ్ ట్యాక్స్గా మార్పు. కార్పొరేషన్లకు ఓకే. పంచాయతీరాజ్, పురపాలక, జీహెచ్ఎంసీ చట్టాలను సవరించిన ప్రభుత్వం. కేసీఆర్ సభకు రావాలి. ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేకుంటే బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు. పాలమూరు రంగారెడ్డి, జూరాల నుంచి శ్రీశైలంకి ఎందుకు మార్టిచ్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి. పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్న హరీష్ రావు. ఆయన వల్లే ఆ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడింది. కేటీఆర్, హరీష్ రావు పిల్లకాకులు. నాన్న నీడలో పెరిగారు. కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్ఎస్లోకి వెళ్ళను. 5న మండలిలో రాజీనామా కారణాలు చెప్తా. కవిత. పండగ తర్వాత పురపోరు. ఈ నెల చివరి వారంలో షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ జరిగే అవకాశం. అదే నెల 3 నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన. ప్రచారం, కలిసొచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు. జనవరి 19న దావోస్కు సీఎం. అటు నుంచి అమెరికాకు. 1న తిరిగి హైదరాబాద్ రాక. భవనాల క్రమబద్ధీకరణ ప్రకటిస్తాం. న్యాయపరమైన చిక్కులన్నీ త్వరలో పరిష్కరిస్తాం. శ్రీధర్ బాబు. రాష్ట్రంలో మరో 2 ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి. రంగారెడ్డి, భువనగిరి జిల్లాలో ఏర్పాట్లు. ఇప్పుడు వెలుగు. ఏడాదికి 90 రోజులు పనిచేస్తే గిగ్ వర్కర్లకు బీమా. హెల్త్ లైఫ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించనున్న కేంద్రం. వాట్సాప్కి హాల్ టికెట్లు. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. జీరామ్జీ చట్టం పేదలకు వ్యతిరేకం. రాష్ట్రంపై ఏడాదికి 1,800 కోట్ల భారం. మంత్రి సీతక్క. అసెంబ్లీలో 5 మండలిలో 4 బిల్లులకు ఆమోదం. అసెంబ్లీలో ఆమోదించిన గ్రోక్లో అశ్లీల కంటెంట్ను తొలగించండి. ఎక్స్కు కేంద్రం నోటీస్. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇల్లీగల్ కంటెంట్ను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గ్రోక్లో మహిళల మార్పింగ్ ఫోటోలపై ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ. బీఆర్ఎస్ బాయ్కాట్. అసెంబ్లీ సమావేశాలకు ఒక్క రోజున వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్. 2వ రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటకు. తొలిసారి సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్. హరీష్ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసిన ఒక్కరోజుకే నిర్ణయం. ఆయనకు మైలేజ్ రాకుండా ఇలా చేశారని టాక్. ఉపాధి హామీపై మాట్లాడకుండా బీజేపీకి సహకరించారని బీఆర్ఎస్పై మంత్రుల ఫైర్. బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసిని మించిన విషయం. మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటారా? ఢిల్లీని కప్పేసిన పొగమంచు. లో విజిబిలిటీ కారణంగా 66 విమానాల రద్దు. నీళ్ల పంచాయతీపై కేంద్రం కమిటీ. 13 మందితో ఏర్పాట్లు. కమిటీ అధ్యక్షుడిగా సిడబ్ల్యూసీ చైర్మన్. ఏపీ, తెలంగాణ నుంచి 4 చొప్పున అధికారులకు చోటు.
కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు, NWCIలు సభ్యులు 3 నెలల రిపోర్ట్ సమర్పించాలని కమిటీకి జలశక్తి శాఖ ఆదేశం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మూసీపైన మురికి భాష, పూటకో మాట, అడుగు అబద్ధం. సభా మర్యాద ధిక్కరించి సీఎం ఆక్రోశం. మూసీపై ప్రశ్నించినందుకు బీఆర్ఎస్పై దూషణలు, నేతలపై వ్యక్తిగత విమర్శలు. DPRపై రేవంత్ మంత్రి తలో మాట. వారంలోనే అన్న దుద్దిల్లా, ఏడాది అన్న సీఎం. విషమే విజన్ లేదు. DPR తయారీకి ఏడాది పడుతున్నా సీఎం 1,50,000 కోట్లు స్వయం ఎలా చెప్పారు? మెయిన్ హార్ట్కు కాంట్రాక్ట్. కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే మూసీ కలుషితం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైర్. సీఎంవా స్ట్రీట్ రౌడీవా? రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? ప్రవర్తించు. మూసీ కన్నా ముందు నీ నోటిని శుద్ధి చేయాలి. పేదల నివాసాన్ని కూల్చితే ఊరుకోం. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుపడిన హరీష్. సీఎంను విమర్శిస్తే మైకియా. స్పీకర్ స్పష్టీకరణ. సభలో దుమారం. బీఆర్ఎస్ బైకాట్. స్పీకర్ది ఏకపక్ష వైఖరి. మన ప్రాజెక్టుల చుట్టూ విషవలయం. నిన్న తమ్మిడిహట్టి, నేడు జూరాల. నీటి సోర్స్ మార్పుపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర రచన. తల్లిదండ్రుల మొబైల్కు ఇంటర్ హాల్ టికెట్లు వాట్సాప్ ద్వారా పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయం. వాట్సాప్ ద్వారా న్యాయ సేవలు. 7217711814 నంబర్లో న్యాయ సేతు దేశవ్యాప్తంగా ప్రారంభం.